ఇక్కడ చూడండి, 2 టీములు ఉన్నాయి. ఒకటి వైఎస్ఆర్సీపీ టీము, ఒకటి తెలుగుదేశం టీం. దీనికి లీడరు చంద్రబాబు నాయుడు గారు, దానికి లీడర్ మాజీ ముఖ్యమంత్రి గారు. చూడండి, లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, బుచ్చయ్య చౌదరి గారు, పయ్యావుల కేశవ్ గారు, అచ్చెన్నాయుడు గారు, దివంగత ఎర్రల నాయుడు గారు, రవీంద్ర గారు. ఈ టీం చూడండి. ఇంకా ఉన్నారు కాల్వ శ్రీనివాసులు గారు, కడప మాధవిరెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, పెమ్మసాని గారు. ఇది టీం. ఇక్కడ టీం చూడండి. ఈయనేమో నీ అమ్మతో మొదలు పెడతాడు, ఏం మాట్లాడినా మహానుభావుడు. ఈయన బూతులు, ఈయన అమరావతి శ్మశానం అట, అక్కడ వ్యభిచారులు ఉంటారని మాట్లాడినటువంటి జర్నలిస్ట్. ఈయన సాక్షాత్ భువనమనే తిట్టిన వ్యక్తి. ఈయన చూడండి, ఈయన రోజుకో మాట. మహానుభావుడు పేరుని కృష్ణమూర్తి గారు అబ్బాయి మళ్ళా పాపం ఆయనకున్న పేరు కూడా ఈయన పాడు చేస్తున్నారు. ఈయన చూసండి, ఈయన వీడియోలో చూపించాడు, బూతుపుని వీడియోలు. అమ్మ రోజే అమ్మ చూడండి ఏం మాట్లాడుతో తెలీదు. ఇంకా అనిల్ కుమార్ తొడగొట్టడం, పోలవరం అయిపోయింది. ఈ టీంకి ఏమన్నా సంబంధం ఉందా సార్? ఢిల్లీ టీంకి గల్లీ టీంకి ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ నాయకులు ఫ్యాక్టరీ సార్ ఇది. తెలుగుదేశం అంటే ఒక నాయకులు, ఒక విజన్ తోటి ఉన్నటువంటి ఒక నాయకుల్ని తయారు చేసి ఫ్యాక్టరీ అది. ఏంటండి ఈ టీము? రోజుకొకడు అభివృద్ధి గురించి ఇందులో ఎవరికైనా ఏమన్నా తెలుసా? అభివృద్ధి అనే పదానికి అర్థం తెలుసా? ఇదండి భావి తరాల ఆశాజ్యోతి. ఇవాళ మన లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారండి. 74 ఏళ్ల వయసులో ఆయన కష్టం చూడండి. ఇది ప్రజలు తెలుసుకోవాలి. భావి తరాలకి బంగారు భవిత ఎవరిస్తారు, ఎవరు భవిష్యత్తు ఇస్తారు నిర్ణయించుకోండి ఓటర్లారా.